ఓకే యా 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 చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో నీ మనసైనది దొరుకుతుంది మనసైనది దొరుకుతుంది దొరుకుతుంది ఓకే యా 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 చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో నీ మనసైనది దొరుకుతుంది మనసైనది దొరుకుతుంది దొరుకుతుంది ఓకే యా ఈ మహేష్ ఆ నరేష్ వెళ్తే పని జరగకుండా రావటమ్మా జరగబోదు మీ పుణ్య బలంతో నన్ను కోటీశ్వరుని చేశారు మీకు ఏమి కావాలో కోరుకోండి మా కోరికను మీరు నెరవేర్చలేరు బాస్ మహేష్ బాస్ మా కోరికను మీరు నెరవేర్చలేరు ఈ నాగరాజు తలుచుకుంటే సాధ్యమే కానీ దాంట్లో ఏది లేదు మీ నిస్సందేహంగా మీ కోరిక ఏంటో చెప్పండి నేను తీరుస్తాను మా ఆగర్భ శత్రువైన ఆ కొండవీటి సింహం కోరలు పీకాల్సిందే మీ యుక్తి మా శక్తితో ఆ రంజిత్ కుమార్ని అంతం చేయాలి కారణం వాడు మన రహస్యాలందరినీ బయట పెడుతున్నట్లు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎవరి ద్వారా తెలుసుకున్నారు రంజిత్ కుమార్ ఏకైక కుమారుడైన రవికుమార్ స్వయంగా మనకు తెలియజేశారు తండ్రి రహస్యాలు తనయుడు చెప్పడంలో అర్థం రవికుమార్ ఆడితేరిన గుండా బాస్ అతను తలుచుకుంటే ఎంతటి కష్టమైనా చిటికలో నెరవేర్చగలరు తండ్రి రహస్యాలు తనయుడు చెప్పడంలో అర్థం అతను రవికుమార్ ఆరితేరిన గూండా అది కాక రవికుమార్ని జైలు పంపించింది మరెవరూ కాదు వాళ్ళ తండ్రి అయిన ఆ కొండవీడి సింహం అందుకే ఆయన మీద పగ పెంచుకున్నాడు ద్వేషాన్ని పెంచుకున్నాడు ఆరితేరిన గూండా అయ్యాడు ఆ కొండవీడి సింహాల రహస్యాలు చెప్పడంలో అర్థం ఆ రంజిత్ కుమార్కి వాళ్ళ నాన్నపై కక్ష ఉండే తండ్రి రహస్యాలు తనయుడు చెప్పడంలో అర్థం తండ్రి కొడుకుల బంధం ఏనాడో తెగిపోయింది మీరు చెప్పిన చిత్తర పిడుగు ఇతనేనా అవును బాస్ మిస్టర్ రవికుమార్ వీరే మా బాస్ నైస్ టు మీట్ యు మీ గురించి నరేష్ సురేష్లు ఎంతగానో చెప్పారు ఇలాంటి ధైర్యవంతులు యువకులు మా గ్యాంగ్లో ఉండాలే కానీ ఈ ప్రపంచంలోని ధన వస్తు కనక రాసులన్నీ మనం కావడానికి వస్తాయి ఏమంటారు మీరు చెప్పింది అక్షరాల నిజం మీతో పనిచేయడం నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ షరతు ఏమిటది ఏ పని చేసినా 50
50. ఓకే, కావాలంటే ఇంకా ఎక్కువ తీసుకో, కానీ నాకు కావాల్సింది నేను అంటే యువకులు. ఓకే, నో ప్రాబ్లం. లెట్ us talk about the deal. నాగని మన రవికుమార్కి మనకి స్నేహం కుదిరిన సందర్భంగా మంచి పార్టీ అరేంజ్ చేయి. మరేష్, మంచి పార్టీ అరేంజ్ చేయి. ఓకే బాస్. నాగిని, ఇతను మన మిత్రుడు రవికుమార్. ఇతను మన గ్యాంగ్లో కొత్తగా చేరిన నెంబర్, పేరు రవికుమార్. Nice to meet you. Hey, watch out. పిస్టల్ మోతకి నీకు ఆ భయం అక్కర్లేదు, మీ వెంట నేనుంటాను. పదండి, అప్పుడే 7:30 అయింది. ఓకే బాస్. Let's go, guys. ఒరే సాయిబు, నువ్వంట్రా? నేనేరా శెట్టి, ఇంకెవరు అనుకున్నావురా? ఒరే సాయిబు, ఏదో అత్తి పంజిని వచ్చి తగిలింది అనుకున్నాం కదరా, మరి నువ్వు? నేను ఏది పెద్ద ఎలుగు బంటి వచ్చి తగిలిందనుకున్నాము. అదే అదే అనర్థం చెబుతున్నా నీకు. అరే మాది ఇప్పుడు మీకు ఏమి అన్నది? సాయిబు, పద్ధతిగా మాట్లాడు. బేబీ అన్నావు ఎందుకు? అరే మాది కూడా నీకు మాట వరుసకి అన్నది. సాయిబు, ఏమిట్రా శెట్టి? ఈ రోజుల్లా ఈరోజు రే సాయిబు, చెప్పురా శెట్టి. ఈ రోజుల్లా ఈరోజు మన వల్ల మనం మంచి మంచి అమ్మాయి దగ్గరికి వెళ్దామా? ఎందుకు? నీకు ఎలాగో మ్యాటర్ లేదు కదరా. నీకుండే నాకు లేదు. నాకు మ్యాటర్ సంగతి ఇక్కడ అందరికి తెలుసురే. సరే కానీ సాయిబు, చెప్పు. సాయిబు చెప్పురా. వింటున్నావు కదా? చెప్పు బే. మన గారి బర్రెదూడా? అది ఏమన్నా లేగదూడా నాకు కనిపించకపోవడానికి? అదే రా, కనిపించట్లేదని నేను కూడా చెప్పేది. దానికోసం కూడా నేను మన కొండల దగ్గర వెతికినాం, చెరువులో వెతికినాం, కచ్చిరికాడ వెతికినాం, పెద్దరి దగ్గర వెతికినాం, ఎక్కడా కనపడలేదు. రే సాయిబు, చెప్పురా శెట్టి. వింటున్నావా? చెప్పు బే. ఆ దూడ కానీ కనిపించలేదంటే కనిపించకపోతే మన ఐజీ గారి ఉద్యోగాలు పోతారు. నీది ఉద్యోగం పోతే ఏమీ అవుతాది బే? నీది కమ్మగా నల్ల చింతపండు అమ్ముకొని బతకచ్చు కదా. నువ్వే వ్యాపారం పెడతావమ్మా? అత్తరు వ్యాపారమా? లుంగి వ్యాపారం పెడతావురా? నాకు ఏది వ్యాపారం వద్దు బే. అదేంట్రా అట్టంటావేంద్రా? మాది కమ్మగా కన్న పిల్లలకి సైట్ కొడుతుంది. సరే సాయిబు, చెప్పురా. వింటున్నావా? చెప్పు బే. రే సాయిబు, చెప్పు బే. ఈరోజు దూడ మగవాడ చెప్పురా. రే సాయిబు, ఒరే రెడ్డి గారు దూడ మగవాడా? అదే నీకు చెబుతుంది. ఏంటి బే? నీకుల్లా సాయిబు, నీకుల్లా నీ ముఖం ఎట్టుందో తెలిసిన? నీ ముఖం వల్ల ఆముదం ముఖంలా ఉందిరా. నాది ఆముదం ముఖం అయితే నీది జిడ్డు ఆముదం ముఖం బే. నీది ఉప్పు చేపలు అమ్ముకుంటే ముఖం రా. ఒరే చెట్టి రారా. దారా చెప్పురా. ఉప్పు చేప అంటే గుర్తు వచ్చినది. ఆ చెప్పురా. నీది చెట్టి కదా? అవునరా. మొన్న మనూరులో ఎంకాయమ్మ కొట్లో నువ్వు కేజీ ఉప్పు చేపలు తీసుకెళ్ళాను రావు. ఏం చేసావురా నువ్వు? మంచిగుల్లా మంచిగా 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 నా పిల్లం చేత కూర వండించుకొని. ఏది నీ పిల్ల చేత? నా పిల్లం చేతే వండించుకొని పప్పు చారులో నంచుకొని తినేసాను. ఒరే నీది కొంటి పుట్టుగా పెట్టి పప్పు ఉప్పు చేత తింటారు. అరే కొంటోడు ఉప్పు చేప తినకూడదని ఎవరైనా చెప్పారా? అరే రాజ్యాంగంలో రాయకపోయినా నీది ఉప్పు చేప తింటాది బే. నువ్వు అట్టంటే అట్రా సాయిబు.
ఇంతకీ సరే గాని చెప్పు. నీ పెళ్ళాం పేరేంద్రా? నా పిల్లం పేరుతో నీకేం పని? ఏమీ లేదు, ఊరికే తెలుసుకుందామని. తెలుసుకోవటానికో లవ్ లెటర్ రాయటానికో? అరే మీదే పెళ్ళామే అన్న అప్సరా సబే, పగలు చూస్తే రాత్రి కల్లోకి వస్తుంది. పిల్లం ఓర్వశిలా ఉండే ఇంకా పెళ్లి కాలేదు బే. ఎందుకనిరా? నేనేమో ఐశ్వర్యరాయ్ అనే అమ్మాయి కోసం వెతుకుతున్నాను, కనీసం కల్పనారికాయ దొరకపోయే. వెతుకుతున్నా ఐజీ గారి బర్రె తోడరా? బర్రెదోడా? అవును రోయ్, ఐజీ గారి బర్రె దొరకపోతే ఆయన మనల్ని కింద పెడితే పైకి వస్తుంది. లాటి. అవును రో, వెళ్ళి ఎత్తుకుదాంపా. పద పద పద. సక్సెస్, ఇట్స్ ఎ గ్రాండ్ సక్సెస్. మనకి ఇంకా తిరుగులేదు. మన రవికుమార్కి శాఖచక్యం అమోహం అద్భుతం. నాగరాజు మీరు కాస్త ఆవేశపడుతున్నట్టున్నారు. ఈ విజయం నాది కానే కాదు. ఎవరిది? నాకు ఈ టౌన్లో 2 అనుచరులు ఉన్నారు. వాళ్ళే మేమే వాళ్ళం. ఎవరు మీరు? ఎవరి పేరు చెబితే ఈ వంటంలో పసి పిల్లలు సైతం ఏడుపు మానేసి గప్పు చప్పున నిద్రపోతారు. ఆడే నేను. ఇప్పుడు నువ్వేం చేస్తుంటావు? పట్టపగలు అవసరమైతే పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళి మనకు అడ్డనుకున్న వ్యక్తిని కస్సా 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 పడవగల దమ్మున్న రౌడీ నేను. ఎవరు పేరు చెప్తే పడుచు పిల్లలు బయటికి రారు, వానే నేను. నీ పేరు? మరి నువ్వేం చేస్తుంటావు? పట్టపగలే పబ్లిక్ సెంటర్ లో పచ్చి కొబ్బరి లాంటి ఆడదాన్ని 10 మంది అడుగురా, వాళ్ళ మధ్యలో తీసుకురాగల మగవాడిని నేనే. రోజు రోజుకి మన బల పెరుగుతుంది. రాబోయే కాలంలో ఈ దేశం హస్తగతం కావాలి. ఇలాంటి వాళ్ళు మన దగ్గర ఉంటే సాలార్జింగ్ మ్యూజియాన్ని కొల్లగట్టి కొంచెంట్లో తాజ్ మహల్ కట్టొచ్చు. అయినా మా పేర్లు చెబితే ఈ లోకంలో పోలీసులు సైతం వంగి మరీ సలాం చేస్తారు. మేము బయటికి వెళ్తే ధనవంతులు మాపై కాళ్ళపై కనకవర్షం కుమ్మరించాల్సిందే. కానీ మా ఆశయం ఒక్కటే, మమ్మల్ని అరెస్ట్ చేసే ఇన్స్పెక్టర్ ఇంతవరకు ఎవడు లేడు. కానీ నేనున్నానంటే పబ్లిక్ సెంటర్ నుంచి కోర్టు దాకా తీసుకెళ్ళి మమ్మల్ని కటకటాలో నెట్టిన ఓ ఇన్స్పెక్టర్. ఎవడా ఇన్స్పెక్టర్? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేత కొండవీటి సింహం మిస్టర్ రంజిత్ కుమార్. కొండవీడి సింహం ఎవరి నోట విన్నది? వాడి ప్రవర్తన మార్చుకోమని చెప్పండి, లేకపోతే వాడి కోరు. ఓకే బాస్, మేము చూసుకుంటాం. మిస్టర్ రవికుమార్. ఎస్ బాస్. మీ అమ్మ జబ్బుతో బాధపడుతుందన్నావు కదా? యా అవును. ఇంటికి వెళ్ళు. ఎందుకు? మీ స్థిరాస్తిలో వాటా పంచమని మీ నాన్నగారితో. ఏం మాట్లాడుతున్నావు? ఆడి ఆస్తి ఆడికి కావాలి ఇక్కడ. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నేను ఎప్పుడు ఒకదానికి ఫిక్స్ అయి ఉంటాను, దాని మీదనే నిలబడతాను. ఏం భయపడుతున్నావా? భయమా? భయానికే నేనంటే వణుకు. బ్యారీలో పెట్టిన పొగాకు మాత్రం మాడి మసైపోయిద్ది. కానీ ఒకసారి పంతం పట్టానంటే సచ్చేంత వరకు ఈడ పంతం వేడడు. మిస్టర్ మహేష్. చెప్పండి బాస్. నువ్వు నాగులు జోగులు ఈ రాత్రి ఆంధ్ర బ్యాంకును దోసుకురండి. ఓకే బాస్. మిస్టర్ నరేష్. ఈ ధనాన్ని తీసుకెళ్లి మన ధనాగారంలో వేయి. మిస్టర్ రవికుమార్. నీ మనసు ఎందుకో బాగలేనట్టుంది. నాగినితో ఆనందాన్ని పొందించు. ఓకే మిస్టర్ నాగిని.